భారీ వర్షాలు 4 జిల్లాలను ముంచెత్తాయి. ఖమ్మం జిల్లా వాజేడులో రికార్డు స్థాయిలో 44.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా చాలా చోట్ల 15 నుంచి 20 సెంటీమీటర్లకు పైగా వాన పడింది. ఈ తీవ్రతకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండగా వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చాయి. వరుణుడి హోరుతో కొన్ని పల్లెలకు రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. మరో 24 గంటలు ఇదే పరిస్థితి ఉంటుందని విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. ఖమ్మం జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో రాత్రి 8 గంటలకే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలంలో వరద పరిస్థితిని సబ్ కలెక్టర్ ఐటీడీఏపీఓ పరిశీలించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్థానిక అధికారులకు సూచనలిచ్చారు. అటు వానజోరుతో వాజేడు మండలం చీకుపల్లి వాగుపై నీరు చేరడంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతోంది. బయ్యారం పెద్ద చెరువు నిండిపోయింది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదతో ఆదిలాబాద్ జిల్లాలోని పెన్గంగా ప్రాణహిత నదులు ఉగ్రరూపం దాల్చాయి. పెన్గంగా ఉధృతికి అంతర్రాష్ట్ర వంతెన నీట మునిగింది. దీనివల్ల ఆంధ్ర మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాణహిత పొంగడంతో కౌటాల బెజ్జూరు కోటపల్లి మండలాల్లోని నదీ పరివాహక గ్రామాల్లో వేలాది ఎకరాల పత్తి సోయాబీన్ మునిగిపోయాయి. కరీంనగర్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగుతున్నాయి. ఎడతెగని వానలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరుతోంది. మహదేవపూర్ మహాముత్తారం మండలాల్లోని వాగులు పొంగి 20 గ్రామాలకు రాకపోకలు ఆగాయి. వరంగల్ నగరంతో పాటు ఏజెన్సీ గ్రామాల్లో భారీ వానలు కురిశాయి. ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి ఉప్పొంగింది. దెయ్యం వాగు, జంపన్న వాగు, జీడి వాగు కూడా పొంగాయి. భారీ వానలతో వరంగల్ హన్మకొండల్లో రోడ్లు జలమయమయ్యాయి. గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం సరార్దర్ కాటన్ బ్యారేజీ వద్ద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ఉధృతి పెరిగితే దేవీపట్నం మండలంలోని చాలా గ్రామాలకు రాకపోకలు ఆగిపోయే అవకాశం ఉంది. ముందస్తుగా దేవీపట్నం తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.